అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నా ప్రాణమా. లోపలికెళ్ళిన సంయుక్తకి నెగటివ్ వైబ్స్ వస్తుంటే అర్జున్కి ఏమైనా అయిందా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎవరితో చెప్పాలి, అందరూ పడుకున్నారే, కనీసం మావయ్య గారి కన్నా చెబుదామంటే ఆయన్ని ఈ టైంలో డిస్టర్బ్ చేయడం మంచిది కాదు, అర్జున్ గురించి టెన్షన్ పడతారు, ఏం చేయాలి అని అటు ఇటు ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఏదో అరుపులు వినిపిస్తుంటే ఒక్కసారిగా గుండెలు అదిరిపోయాయి. అప్పటికే టెన్షన్గా ఉన్న సంయుక్త ఆ అరుపులను విని వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి అక్కడే నిలుక్కుపోయింది. రా బేబీ, నీకోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇక నీ నుండి దూరంగా ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ ఫ్యామిలీని చంపేసి నిన్ను నాతో పాటు ఎత్తుకెళ్ళిపోతాను అన్నాడు సోఫాలో తాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చొని. సూర్య, రౌడీలు అప్పటికే ఇంట్లో వాళ్ళందరినీ చుట్టుముట్టి వాళ్ళ పీకల మీద కత్తి పెట్టారు. వదులు అంటూ గింజుకుంటున్నారు. టైంకి రిహాన్ కూడా లేడు. ఆ రోజు బయటకెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి. అర్జున్ లేడు. ఇప్పుడేం చేయాలి? ప్లీజ్ నీకు దండం పెడతాను, నువ్వేం చెబితే అదే చేస్తాను, కానీ నా వాళ్ళని వదిలేసేయ్ అంటూ అతని కాళ్ళ వేళ్ళ పడుతోంది సంయుక్త. జుట్టుపట్టి దగ్గరికి తెచ్చుకొని, అబ్బా ఏమున్నావే, నీ అందం వాడి సొంతమైంది, అలా అవ్వడానికి వీల్లేదు. మిగిలిన జీవితం నాతో గడుపు, గడిపేలా నేను చేసుకుంటాను. నన్ను వాడు వెతకడంలో పడ్డాడు. ఇప్పట్లో ఇక్కడికి రాడు. ఎందుకంటే నేను వాడి ఇంట్లోనే ఉంటానని పాపం వాడు గెస్ చేయలేడుగా అంటూ రాక్షసంగా నవ్వాడు. వాడి నవ్వుకి భయం వేస్తుంటే, ప్లీజ్ సూర్య, నీకు దండం పెడతాను, నన్నేమైనా చేసుకో, కానీ నా వాళ్ళని మాత్రం వదిలేసేయ్ అంటూ వేడుకుంటున్న సంయుక్తని చూసి నవ్వుకుంటున్నాడు సూర్య. అబ్బా, నీ ఫేస్లో ఈ భయం చూడాలని ఎన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా. ఇప్పుడు నేను వీళ్ళని వదిలిపెడితే ఆ అర్జున్ గాడు గెలిచిపోతాడే, వాడి మీద ఉన్న పగ ఎలా తీరుతుంది? వీళ్ళని చంపి నిన్ను ఎత్తుకెళ్తేనే కదా జీవితాంతం వాడు జీవోత్సవంలా బ్రతుకుతాడు అంటూ వాళ్ళని చంపేయండ్రా అంటున్న సూర్య మాటలకి, ప్లీజ్ సూర్య, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ ఇష్ట ప్రకారం నువ్వేం చెబితే అదే చేస్తాను, అర్జున్ మీద కోపంతో వాళ్ళని చంపకు, వాళ్ళు అమాయకులు అని చెబుతుంటే ఈవిల్ స్మైల్ ఇస్తూ వాళ్ళకి చంపమని సైగ చేశాడు సూర్య. ఇక ఏం చేసినా వినే సిచ్యువేషన్లో లేడు అని పక్కన ఫ్లవర్ వాస్ కనిపిస్తుంటే మెల్లగా దాన్ని చేతిలోకి తీసుకొని సూర్య తల మీద గట్టిగా కొట్టింది. అప్పుడప్పుడే కోమాలో నుండి బయటకు వచ్చిన సూర్య పట్టిన జుట్టుని వదిలేసి తుల్లిపడ్డాడు. సంయుక్త అలా కొట్టగానే పర్ణిక ధైర్యం తెచ్చుకొని ఆమె మెడ మీద కత్తి పెట్టిన వాడి బాక్స్ ఆఫీస్ ఆమె కాలితో బద్దలు కొట్టింది. ఆమె మెడ మీద ఉన్న కత్తి కింద పడిపోయి అక్కడ చెయ్యి పెట్టుకొని అల్లాడిపోతున్నాడు. ఇక అదే అదునుగా చూసి సుమిత్ర, శరత్ కూడా వాళ్ళని కొట్టబోతుంటే అదంతా చూస్తున్న రౌడీలు కోపంతో వాళ్ళ పీక మీద కత్తిని గట్టిగా పెట్టి నొక్కుతుండగా వాళ్ళ తలలు బద్దలయ్యాయి. హా అంటూ అరుస్తూ తలని పట్టుకొని అక్కడే కుప్పకూలిపోయారు రౌడీలు. ఎవరు కొట్టారా అని తల తిప్పి చూసిన పర్ణిక సంయుక్తకి లావాలా పొంగుతున్న అతని రూపం కనిపించగానే సంతోషం సంయుక్త ఫేస్లో పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ని హత్తుకుంది. ఆమె నుదుటిన ముద్దిచ్చి పర్ణిక తల నిమిరి, అమ్మ నాన్నని చూసుకోండి అని చెప్పి ఆ రౌడీలని గిప్ గిప్ అంటూ గుద్ది పక్కన పడేశాడు. కుప్పలా పడ్డ రౌడీలను చూసి సూర్యకి ఒంట్లో వణుకు పుడుతుంటే తలంతా భారంగా ఉండడంతో తల పట్టుకొని అర్జున్ ముందు నిలబడ్డాడు. సూర్య కాలర్ పట్టి వాడి దవడపై గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే ఎగిరి అంత అవతల పడేవాడు, కానీ అర్జున్ కాలర్ గట్టిగా పట్టుకోవడంతో అలా పర్లేదు. ఏంట్రా, ఎంత ధైర్యంరా నా ఫ్యామిలీని టచ్ చేయడానికి, ఇంకా ఇంకా నా వాళ్ళ మీద అటాక్ చేస్తూనే ఉన్నావు, నీకు ఏం ద్రోహం చేశాన్రా అన్నాడు అర్జున్. నా సంయుక్తని నాకు కాకుండా చేశావు అన్నాడు నోట్లో నుండి రక్తం కారుతుంటే. నా సంయుక్త అనగానే ఇంకో పంచ్ పడింది దవడ మీద. అంత గట్టిగా కొట్టేసరికి వాడి నోట్లో నుండి రక్తం చిమ్మింది అర్జున్ మీద. అయినా వాడలా రాక్షసంగా నవ్వుతూనే, ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా పక్కలోకి అన్న నెక్స్ట్ సెకండ్ కడుపులో పేగులు బయటకు వచ్చేలా మోకాలితో గుద్దుగుద్దాడు అర్జున్.
అంత ఫోర్సుగా గుద్దేసరికి వెళ్ళి ఎదురుగా ఉన్న గోడకి బలంగా గుద్దుకొని కింద పడిపోయాడు. కోపం ఇంకా తగ్గట్లేదు అర్జున్కి. వాడి నోటి వెంట ఆ మాట వినగానే వాడు ఒక్క సెకండ్ కూడా బ్రతకడానికి వీల్లేదు అన్నట్లు ఫేస్పై పంచులిస్తూ కడుపులో బలంగా గుద్దుతుంటే వాడు పెట్టే ఆర్తనాదాలు ఆ ఇల్లు మొత్తం మారుబ్రోగాయి. ఇక్కడ సుమిత్ర శరత్ మెడపై కత్తి గీసుకొని రక్తం కారుతుంటే పర్ణిక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి సంయుక్త చేతిలో పెట్టింది. సంయు కాటన్తో ఆ బ్లడ్ని క్లీన్ చేసి రక్తం బయటకు రాకుండా కట్టుకట్టింది. ఈ సిచ్యువేషన్లో హాస్పిటల్కి వెళ్ళలేక వాడు అర్జున్ దెబ్బలకి తాళలేక ఎప్పుడో స్పృహ తప్పిపోయాడు. ఇంకా వాడి ప్రాణం పోకుండా ఊగిసలాడుతుంటే అర్జున్ బీపీ సర్రున 100 దాటి వాడిని ఫ్లోర్ మీద పడేసి పీక మీద షూ పెట్టి గట్టిగా నొక్కుతున్నాడు. అప్పటి వరకు ఆ కాస్త ప్రాణం అతని పట్టుకు గిలగిలా కొట్టుకొని అక్కడే ప్రాణాలు వదిలాడు. వాడి ప్రాణం ఎలా పోతుందో కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు అర్జున్. సూర్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాక అప్పుడు తన ఉగ్రరూపం నుండి బయటకొచ్చాడు. శాంతించిన కోపానికి టక్కున తల్లిదండ్రులు గుర్తు రాగానే పరిగెత్తుకుంటూ సుమిత్ర, శరత్ల దగ్గరికి వచ్చాడు అర్జున్. నొప్పితో బాధపడుతున్న వాళ్ళిద్దరిని చూసి సంయు వెళ్ళి కార్ తీ అన్నాడు. వెంటనే అక్కడి నుండి బయటకెళ్ళి కార్ రెడీగా ఉంచింది సంయుక్త. సుమిత్రని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి తర్వాత శరత్ని కూడా తీసుకొని వచ్చాడు అర్జున్. ఇక అక్కడి నుండి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. ప్రణీత్ నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి డాక్టర్ని రెడీగా ఉంచు, మామ్ డాడ్ని తీసుకొస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. అసలేం జరిగిందో అర్థం కాక అయోమయంగా అర్జున్ చెప్పినట్లే రిసెప్షన్లో మాట్లాడి డాక్టర్ని పిలిపించాడు. కార్ హాస్పిటల్ ముందు ఆగింది. ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అర్జున్. డాక్టర్ కూడా లేట్ చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సంయుక్త, పర్ణిక, ప్రణీత్ టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నారు. అర్జున్ పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేసి మేము వచ్చేసరికి కొంచెం ఆనవాళ్ళు కూడా కనిపించడానికి వీల్లేదు, అంతా క్లియర్ చేసేయండి అంటూ వార్న్ చేశాడు. ఇక గంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ డోంట్ వర్రీ అర్జున్ గారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్న ఒక్క శత్రువు చనిపోవడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏమైంది బావా అని కంగారుగా లోపలికొచ్చాడు రిహాన్. నిన్న మొన్న ఇంట్లోనే చచ్చావు కదరా, రాత్రి ఎక్కడికెళ్ళావు అంటూ అరిచాడు అర్జున్. అది బావా, నా ఫ్రెండ్స్ కాల్ చేస్తే వెళ్ళాల్సొచ్చింది. షడాప్ అంటూ పట్టిన కాలర్ని విసురుగా వదిలాడు. అర్జున్ సారీ బావా. ఏంట్రా సారీ? అయిన వాళ్ళని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా, నిజంగా కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడే అన్నాడు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అలా జరుగుతుందని నాకలే తెలుస్తుంది బావా. కష్టం వస్తే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఇప్పుడు చేసింది అదే కదా బావా. ఏం జరుగుతోందో నాకు తెలీదు. అలా తెలిస్తే ఇంటిని వదిలి వెళ్ళకపోయేవాడిని. ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. ఇంట్లో ఉన్న రౌడీలని అంతా క్లియర్ చేశాను, ఏ ఒక్క ఆధారం లేకుండా. నా ఫ్రెండ్ డీజీపీ ఉన్నాడు, వాడితో మాట్లాడి ఎలాంటి కేసు కాకుండా నేను చూసుకుంటాను బావా. అవసరం లేదు. వాళ్ళెవ్వరూ నాకు తెలీదు అనుకుంటున్నావా? నా మీద ఏ కేసు లేకుండా చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదనుకుంటున్నావా? అవన్నీ నేను చేసుకోగలను. వెళ్ళిపో ఇక్కడి నుండి. లేదు బావా, నేను వెళ్ళను. నా ఫ్యామిలీని వదిలి ఎక్కడికి వెళ్ళను. అంతదాకా వస్తే ప్రాణాలైనా వదిలేస్తాను గాని మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నాడు స్థిరంగా. అతని మాటలకి కోపం వదిలి అప్పుడు ఆలోచించాడు అర్జున్. నిజంగా వాడికి ఇలా జరుగుతుందని తెలీదుగా. అలా తెలుసుంటే ఇంట్లో నుండి వెళ్ళకపోయేవాడు అనుకొని అంతలో సంయుక్త పిలవడంతో వెళ్ళాడు. ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి డిశ్చార్జ్ కార్డు రాసిచ్చారు డాక్టర్స్. అమ్మ నాన్నని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్. ఇక కొన్ని రోజుల్లోనే సుమిత్ర, శరత్ కోలుకున్నారు. రిహాన్కి యుఎస్ నుండి ఒకటే కాల్స్ రావడంతో అతనికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది. ఎన్ని రోజులు లీవ్ ఇస్తారు, అదేమైనా మన బాబుగాడి కంపెనీలా అనుకొని జాబ్కి రిజైన్ చేయాలనుకొని రిజిగ్నేషన్ లెటర్ని మెయిల్ చేస్తుండగా వచ్చాడు అర్జున్. ఏం చేస్తున్నావురా? ఏం లేదు బావా అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుండగా ఎందుకు దాస్తున్నావు అంటూ ఓపెన్ చేసి చూసిన అతనికి కోపం వచ్చింది. ఆర్ యూ మ్యాడ్? ఉన్న జాబ్ని పోగొట్టుకొని అడుక్కు తింటావా? నువ్వు రేపే యూఎస్ వెళ్ళాలి, లేకపోతే నేనే మెడబట్టి గెంటేస్తాను.
ప్లీజ్ బావా, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇక్కడి నుండి వెళ్తే పర్ణికతోనే కానీ ఒక్కడిగా అస్సలు వెళ్ళను. తనని గుర్తు చేసుకొని ఇంకా ఇంకా బ్రతకలేను. కనీసం ఇక్కడే ఉంటే అయినా తనని చూస్తూ బ్రతకొచ్చు అంటున్న అతని మాటలకి, నేను చెప్పేది వినరా? నీ లవ్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చెల్లి కూడా ఎవరిని పెళ్లి చేసుకోను అని చెబుతుంది కదా, మనసు మారుతుందేమో. అప్పటి వరకు నువ్వు యుఎస్ వెళ్ళు. లేదు బావా, నేను వెళ్ళను. నేను తనని చూడకుండా ఉండలేను. అసలు నీకు ఎలా చెబితే అర్థమవుతుంది? అక్క లేకుండా నువ్వు ఉంటావా బావా? నా పరిస్థితి కూడా అలాగే ఉంది. తను లేకపోతే నా ప్రాణం పోతుందేమో అన్నంత బాధేస్తోంది. క్షణం కనిపించకపోతేనే అల్లాడిపోతున్నాను. ఇన్నేళ్లుగా తనని చూడకుండా ఎలా ఉన్నానో ఏంటో. ఇప్పుడు తనని వదిలి జీవోత్సవంలా బ్రతకడం నాకిష్టం లేదు. నా వల్ల కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిహాన్. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్జున్. డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలు విన్న పర్ణిక కన్నీళ్లతో అక్కడి నుండి తన రూమ్కెళ్ళిపోయింది. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే వచ్చారు ముగ్గురు వ్యక్తులు. నమస్కారం అండి అంటూ సోఫాలో కూర్చున్నారు. ఎవరు మీరు? అర్జున్ గారు చెప్పలేదా అన్నారు వాళ్ళు. లేదు, చెప్పలేదే. మీకు అమ్మాయి ఉందంట కదా? అవును, ఉంది. ఇదిగోండి, వీడు నా కొడుకు కుమార్, సాఫ్ట్వేర్. మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. మీ అమ్మాయిని మాకు చూపిస్తే అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నాక ముహూర్తాలు పెట్టిద్దాం అంటున్న వాళ్ళ మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది సుమిత్ర. హాల్లో ఎవరివో మాటలు వినిపిస్తుంటే బయటకు వచ్చింది సంయుక్త. ఎవరత్తయ్యా వీళ్ళు అంటూ అడుగుతుంటే, అది సంయు, మన పర్ణికని చూసుకోవడానికి వచ్చిన పెళ్లివాళ్ళు అనింది. అదేంటి, రిహాన్ పర్ణికని లవ్ చేస్తున్నాడుగా, ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారు అనింది. అర్జున్ పంపించాడంటమ్మా. అదేంటి, అర్జున్కి విషయం తెలుసు కదా, అలా ఎలా పంపిస్తాడు? ఇప్పుడు పర్ణికని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రిహాన్ ఏమైపోతాడు అని అసలేం అర్థం కానట్లుగా చూస్తూ ఉంది సంయుక్త. అమ్మాయిని చూపించండమ్మా అన్నారు వాళ్ళు. ఇక చేసేది లేక, సంయు, పర్ణికని రెడీ చేసి తీసుకురా అనింది సుమిత్ర. తనకి అస్సలిష్టం లేదు పర్ణికని వాళ్ళకి చూపించడం. కానీ అత్తయ్య మాట ఎలా కాదంటుంది. ఇక వెళ్ళి పర్ణికకి ఏం చెప్పకుండా కిందకి తీసుకుని వచ్చింది సంయుక్త. వాళ్ళు పర్ణికని చూసి, అమ్మాయి చాలా బాగుందండి. కుమార్, అమ్మాయి నచ్చిందా అని అడిగింది వాళ్ళమ్మ. నచ్చింది మామ్. ఓకే, అమ్మాయికి కూడా నచ్చితే తాంబూలాలు పుచ్చుకుందాం. మేము అర్జున్ బాబుకి కాల్ చేసి మాట్లాడతామండి అంటూ వాళ్ళ పని అయిపోయినట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అసలేం అర్థం కావట్లేదు సుమిత్రకి. సంయుక్త పర్ణికకి కూడా. వచ్చారు, చూశారు, వెళ్ళారు. అసలేంటిమా, నేను పెళ్ళి చేసుకుంటానని మీకు చెప్పానా? అసలు ఎవరు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అంటూ అరిచింది. మీ అన్నయ్య అనింది సంయుక్త. ఏంటి వదినా, నువ్వు కూడానా? నేనేం చేయాలి పర్ణిక? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? పెళ్లి చేసుకోవా? నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాడిని వద్దంటున్నావు. సరే అని మా ఇష్టప్రకారమైన పెళ్లి చేయాలనుకుంటున్నాం. అర్థం చేసుకొని పెళ్లి చేసుకో పర్ణిక. ఆడపిల్ల తల్లిగారింట్లో పెళ్లి కాకుండా ఉంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏ ఏజ్లో జరగాల్సిన తంతు ఆ ఏజ్లోనే జరగాలి. నీకు పెళ్ళిడొచ్చింది, పెళ్లి చేయకపోతే మమ్మల్ని అంటారు. అదేంటి వదినా, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెబుతున్నాను కదా. అదేంటి పర్ణిక, జీవితాంతం ఎవరితో ఉంటావు? మీతో ఇలాగే ఉండిపోతాను వదినా. నాకు ఏ బంధాలు బంధుత్వాలు వద్దు. ఇప్పుడు నీతో మేమున్నాం. మాకు పిల్లలు పుడతారు. మాకు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. నిన్ను చూసుకోవడం మాకేం కష్టమేమీ కాదు. నీకు ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి మీ అన్నయ్య, నేనున్నాం. కానీ అంతకు మించి భర్త అనేవాడు నీకు తోడుంటే జీవితాంతం నిన్ను నీడలా తోడుగా కాపాడుకుంటాడు. అన్నయ్య అన్ని అవసరాలు తీర్చలేడుగా, తండ్రిలా నీ వెన్నంటే ఉంటాడు. అది కాదనట్లేదు. ఒక మనిషికి భర్త ఆర్ భార్య తప్పకుండా ఉండాలి. ఎవరు లేకపోయినా పెద్దగా ఏం ఫరక్ పడదు. అన్న, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, వదినలు, అత్తలు, మామలు అందరూ నామమాత్రులు మాత్రమే. భర్త ఒక్కడే సర్వస్వం. ఆయనే దేవుడు. భార్యకి మొదటి దేవుడు భర్త మాత్రమే. మనం మార్నింగ్ లేవగానే దేవుడిని కూడా చూడకుండా తాళిబొట్టుని కళ్ళకద్దుకొని లేస్తాం. అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన భార్యాభర్తల బంధాన్ని నువ్వు కాదనుకుంటే చాలా కష్టాలు పడతావు పర్ణిక. ప్రతి ఒక్క మనిషికి తోడు ఖచ్చితంగా ఉండాలి.
అన్ని బాధలు అన్నయ్యతో షేర్ చేసుకోలేవుగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంయుక్త. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.